పెద్ద సమస్య సార్. క్రిస్టియన్లు కన్వర్ట్ అయిన వారు బరియల్స్ చేసుకోవాలంటే చాలా ప్రాబ్లం ఉంది సార్. దుగ్గిరాల మొత్తంలో సార్ 20 దగ్గర 20 సంఘాలు ఉన్నాయి సార్. చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. ఆ బరియల్ ఏర్పాటు కనుక చేయగలిగితే మీకు మేలుగా మేము చేస్తాం సార్. ఇక్కడ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ముస్లిం సోదరులకి క్రైస్తవులకు ఉన్న ఇబ్బంది సమస్య నాకు ఐడియా ఉంది. ఇది ఇక్కడిదే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య. అందుకే దామాషా ప్రకారం భూములు అవసరమైతే భూములు కొనుగోలు చేసి ఏర్పాటు చేయాలి. ప్రహరీ గోడ కూడా కట్టాల్సిన అవసరం ఉంది. ఆ భూములు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అది తప్పనిసరిగా మన ప్రభుత్వం చేపడుతుంది సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ 6 పెట్టాం. ఆ సూపర్ 6 కి ఎలాంటి అభ్యంతరాలు లేకుండా అందరికీ అందజేయగలుగుతామా మనం? నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏనాడైనా ఇలాంటి కటింగ్ బిజినెస్ పెట్టామా? అలాంటిది ఎప్పుడు మనది ప్రభుత్వంలో జరగలేదు. ఎప్పుడు జరగకుండా ఉండాలని పూర్తి చేయడమ్మా. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే అప్పులు చేసి సంక్షేమం చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ప్రతి వ్యక్తి పేరు అప్పు అనేది పడిపోయింది. ఆ అప్పు తీర్చేదానికి కరెంటు ఛార్జీలు పెంచుతున్నారు, మన ఆర్టీసీ ఛార్జీలు పెంచుతున్నారు, ఎన్ని పెంచుతున్నారు. అది కూడా సరిపోట్లా. అందుకే ఇప్పుడు కటింగ్ మాస్టర్ ఏం చేస్తున్నాడు, కొత్త కొత్త షరతులు పెట్టి మన ఇబ్బంది పెడుతున్నారు. గతంలో ఎట్లయితే షరతులు లేకుండా సంక్షేమం అందజేసామో ఆ విధానం మళ్ళీ అమలు చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. అన్న నమస్తే అన్న. తల్లి బిడ్డ కూడా ఇబ్బంది అవుతుందన్న. అవును. కాబట్టి మాకు 2 సబ్ సెంటర్లు ఉన్నాయి. వాటిని గాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గాని 4-5 బెడ్స్ ఉన్నాయన్న. అది మీరు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గురించి అది ఒకటి చూడాలన్న. తప్పనిసరిగా టేకప్ చేద్దాం. రెండోదన్న, మాకు జగనన్న లక్షలు ఇల్లు కట్టామని చెప్పి రాష్ట్రం మొత్తం ప్రచారం టీవీల్లో ఆయన గొప్పగా చెప్పుకుంటాడన్న. మా గ్రామంలో 514 ఇళ్ల స్థలాలు ఇచ్చాడన్న. 514లో 103 ఇళ్లు మాత్రమే ఇల్లు కంప్లీటెడ్ అయినాయి అన్న. 270 ఇళ్లు బేస్మెంట్ లెవెల్లో ఇక్కడ ఉన్న అంటే కాంట్రాక్టర్ టేకప్ చేసిన వాళ్ళు 20,000 10,000 తీసుకుని బేస్మెంట్ డబ్బులు ముందుగా తీసుకుని బేస్మెంట్లు 270 నుంచి 270 దాకా బేస్మెంట్లు ఆగిపోయినాయి అన్న. 230 ఇళ్ళు అయితే 230 ఇళ్ళు దాకా అసలు స్టార్ట్ చేయలేదన్న. అవి కెనాల్కి దగ్గరలో ఉండటం వల్ల రేపు వరి వచ్చినప్పుడు నీళ్లు వచ్చినప్పుడు ఆ ఫ్లాట్లోకి నీళ్ళు వెళ్ళి చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారన్న. ఆ ఫ్లాట్లు కూడా ఒక ఇంట్లో ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళకి 2-3 ఇచ్చుకున్నారు. కానీ ఇందాక మహిళలు చెప్పినట్టు నిరుపేద కుటుంబం వాళ్ళకి చాలా మందికి ఫ్లాట్లు అయితే బీపీఎల్ కార్డు ఉండి అర్హులైన ప్రతి ఒక్కరికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అది చేయాలని మా కోరిక అన్న. తల్లిదండ్రుల అకౌంట్ డబ్బులు వేస్తే వాళ్ళు కట్టుకోవాలన్నారు. అమ్మ పాత విధానమే బాగుండేది. డైరెక్ట్ గా డబ్బులు కాలేజ్ అకౌంట్లు వేసేవాళ్ళం, ఎలాంటి సమస్య ఉండేది కాదు. పాత ఫీ రీంబర్స్మెంట్ విధానం తీసుకొస్తాం. దాదాపు 6 లక్షల మందికి మార్క్ లిస్ట్ ఇంకా రాలా ఫీ గట్లా. అది 1 టైం సెటిల్మెంట్ చేసి ఆ మార్క్ లిస్ట్ అందజేసే బాధ్యత కూడా మన ప్రభుత్వం. అది మా అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు, అమ్మాయి వచ్చి ఇంటర్ చదువుతుంది, మిసెస్ వచ్చి తెనాలి కొద్దిగా హోటల్ తీసుకెళ్ళి ఒక 20 రోజుల నుంచి చేసుకుంటున్నాను తీసుకెళ్ళాలి. ఇట్లా మన దుగ్గిరాల గ్రామ ప్రజలందరికీ తెలుసు అండి. ముస్లిం సోదరులకు కానీ మన ఇక్కడ మా సుధాకర్ అంకుల్ కానీ అందరికీ తెలుసు. కొద్దిగా చిన్న బండి కానీ ఏమన్నా ఆర్థిక సహాయం కానీ నేను చేయాలని. ఎలక్షన్ కమిషనర్ రెడీ ఉన్నారు, ఇంకా వీడియో తీసుకు పర్వాలేదు, నేను పర్వాలేదు నా పైన కేసు పెడతారు, మీకేం పోయింది. ఇప్పుడు తర్వాత అయినా సరే కొద్దిగా ఆర్థికంగా చిరిగిపోయారు. గతంలో తోపుడు బండ్లు, టిఫిన్ బండ్లు, ఇస్త్రీ బండ్లు అందజేశాం, రిక్షాలు కూడా అందజేశాం. ఇప్పుడు తాతయ్య నేను దేవుడిని కాదు తాతయ్య, అందరు వరాలు ఒకేసారి తీర్చలేను తాతయ్య. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అనేది ఉంది. కోడ్ అయిన తర్వాత ఎక్కడైతే ఆ ప్రోగ్రామ్ ఆపేసాం మళ్ళీ అది స్టార్ట్ చేస్తాం. అది కొత్త పథకం కాదు, తప్పనిసరిగా అది ముందలు తీసుకెళ్తాం, మేము తీసుకుంటాం. ఏమో 2 నెలలలోపు ఇవ్వట్టు కక్కిస్తాలే, మొత్తం డబ్బులు కక్కిస్తా, సిమెంట్ కక్కిస్తా, ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటా. నేను చూసుకుంటాను, నాకు వదిలే కక్కిస్తాలే నేను. ఓకే, ఇల్లు కట్టించి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. ఇల్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇండియాతో కలిసారు మీరు, మనకేంటి ఇప్పుడు ఏమైనా షూరిటీ ఇస్తున్నారా లేదా, షూరిటీ ఉందా లేదా అని? దేనికి షూరిటీ అంటే వాళ్ళు పంపిస్తాను అన్నారు. సిఏ గురించి ఏంటంటేనండి, యాక్చువల్ గా మేమందరం కూడా తెలుగుదేశం అభిమానులు. అవును. అయితే
మాకున్న ముస్లిం సోదరుల దగ్గరికి వెళ్ళినా కూడా మనం ఎప్పుడైతే మీరు ఎన్డీఏ గవర్నమెంట్ అనేటప్పటికీ పైనుంచి మోడీ గారు కూడా ఎట్టి పరిస్థితుల్లో ముస్లిం సమాజానికి పంపించాలనే చట్టం అనేది 100% సైన్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు అనేది మాకున్న ఇన్ఫర్మేషన్. అయితే మీరు ఇందాక చెప్పారు నాది హామీ అని చెప్పి. అయితే మా ముస్లిం సోదరులందరికీ కూడా ఏంటంటే ఆ భయం ఉందండి 100%. ఎన్డీఏ ఎప్పుడైతే మీతో కలిసిందో, ఎందుకంటే మేము మా సోదరుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎలా ఆ పార్టీని మనం ఎలా కోఆపరేట్ చేస్తాము, మనం ఎలా ఓట్లు వేస్తాము, మనకేంటి అసలు ఇప్పుడు ముస్లిం సోదరులు ఉన్న ఇండియా పరంగా ఉన్నటువంటి మనమంతా కూడా ఎలా ముందుకెళ్ళాలి అనేది బాగా కన్ఫ్యూజన్ ఉంది సార్. దయచేసి మీరే కాదు, తెలుగుదేశం పార్టీ, అట్లాగే భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, మీరందరూ కూడా ఒక వేదిక మీద ఈ మన ముస్లింస్ అందరికి కూడా ఒక మంచి హామీని కనుక మీరు ఇవ్వగలిగితే మేము ధైర్యంగా వెళ్లి మన తెలుగుదేశం పార్టీని 100% చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసేదాకా మేము ముందుకు వస్తాం. అన్న ఇంకోటి హచ్కోట అన్న, వాళ్ళు కొద్దిగా ఇంక్రీజ్ చేస్తే బాగుంటుందని ఇప్పుడు అది కూడా చెప్తా. అదే హౌస్ కూడా పెండింగ్ లో ఉందన్న. రెండు నేను మారుతా అన్న. ఫస్ట్ మీకు కలిసింది సిఏకి అనుకూలంగా ఓటేసింది ఎవరన్నా? వైకాపా ఎంపీలో మీకు వీడియో పెడతా. ఇప్పుడు నెల్లూరు ఎంపీగా నిలబడుతున్నారు విజయసాయి రెడ్డి గారిని, పిల్లిగడ్డం. ఆయన జగన్ కేసులో మొత్తం A2. ఆయన ఏంటంటే రాజ్యసభలో మాట్లాడుతూ సంపూర్ణ మద్దతు మేము తెలుపుతున్నాం అని చెప్పాడు. అంటే ఆనాడు తెలీదా వాళ్ళకి? ఆనాడు డౌట్ ఉంటే ఎందుకు ఓటేశారు, ఇప్పుడు ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు? నేను సభాముఖంగా అడుగుతున్నా, ఎవరు చెప్పారండి మైనార్టీ సోదరులు భారతదేశం వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుందని? ఎవరు చెప్పారండి? ఏ పేపర్ చెప్పింది? సాక్షి పేపర్ చదివితే ఆరోగ్యానికి హానికరం అన్నా. సాక్షి పేపర్ చదివితే ఆరోగ్యానికి హానికరం, సాక్షి టీవీ చూస్తే మన గుండెపోటు వస్తుంది. దయచేసి రెండు చూడదు. అది ఫేక్ న్యూస్. ఎవరు చెప్పలా, మోడీ గారు చెప్పలా, పవన్ అన్న చెప్పలా, బాబు గారు చెప్పలా. దయచేసి దుష్ప్రచారం నమ్మద్దు. నేను చెప్తున్నా, మీరు అడిగారు, తప్పనిసరిగా పెద్దలు చెప్తాను. సరైన వేదికలు హామీ కూడా ఇప్పించే బాధ్యత నాది. మీరు అది క్లారిటీగా ఉండండి. పెండింగ్ లో ఉన్న హజ్ హౌస్ పూర్తి చేయాలి. హజ్ యాత్రలు కూడా గతంలో ప్లీజ్ రబా, నేను ఒక్క మీటింగ్ నాకు రోజు 3 రబా, గొంతుపోతుంది. మీ అంత స్పీడ్ కాదు ఇంకా. అలా హజ్ యాత్రికులు కూడా కోటా పెంచాలి, సబ్సిడీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదొక పద్ధతి ప్రకారం రాట్లా. గతంలో ఏ విధానం అయితే మేము అమలు చేశామో ఆ విధానం తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన దుగ్గిరాల పంచాయతీ ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటాను. అన్న ఆగండి, అన్న ఇక్కడ ఆగండి. రైతుల ఆత్మహత్యలు తగ్గాలి, రైతుల్ని ఆదుకోవాలి. అందుకే ప్రతి రైతుకి ప్రతి ఏడా ఏ సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తున్న దుష్ప్రచారం చేస్తున్నారు. అమ్మ ఒక్కసారి ఆలోచించండి. అసలు ఆంధ్ర రాష్ట్రానికి వృద్ధుల పెన్షన్ తీసుకొచ్చింది ఎవరు? విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు. డ్వాక్రా సంఘాలు పెట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. దీపం పథకం తీసుకొచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రన్న బీమా, అన్న క్యాంటీన్, విదేశీ విద్య, స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్, ఇలా 100 సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఏమా 2014 ఎంతమ్మా వృద్ధుల పెన్షన్? మర్చిపోయినారు అందరూ. ఎంత తల్లి? చాలి 200 రూపాయలు. చాలి 200 రూపాయలు పెన్షన్ 5 సంవత్సరాల్లో 2000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అందుకే వాలంటీర్ వాసు ఇంటికి వస్తే అబద్దాలు చెప్తే గట్టిగా 2 పీకండి. గట్టిగా 2 పీకి, అరే అబద్దాలు చెప్పొద్దు, సంక్షేమం తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ, ముందల కూడా తీసుకెళ్తుంది తెలుగుదేశం పార్టీ అని చెప్పండి తల్లి. వృద్ధులు కూడా చెప్తున్నా, ఒక ప్రభుత్వం మంచి పని చేస్తే ఒప్పుకోవాలి. ఈ రోజు పెన్షన్ ఇంటికి వచ్చి అందిస్తాం, ఒక మంచి పని.
ఆ విధానం మళ్ళీ మన ప్రభుత్వం కూడా కొనసాగిస్తుందని ఈ సభాముఖంగా వృద్ధులందరికీ నేను హామీ ఇస్తున్నాను. అమ్మా, తెలుగుదేశం పార్టీ బలంగా నమ్మేది సంక్షేమం, అభివృద్ధి, జోడెద్దుల బండి రెండు జరిగితేనే రాష్ట్రం ముందరికెళ్తుంది. మన గ్రామంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం. మనోడు నాకు ఆల్రెడీ చెప్పాడు. మొదటిది డ్రైనేజ్. మన మురికి నీరు వెళ్ళి వేరే ఇంటి ముందర ఆగుతుంది, వాళ్ళకి మనకి గొడవ. అవునా కదా తల్లి? 2 గడపల దాకా ఆగితే ఆ గడప ఈ 2 గడపలతో గొడవ. దీనికి శాశ్వతమైన పరిష్కారం భూగర్భ డ్రైనేజ్. భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేసే బాధ్యత నాది. రెండోది, పక్కనే కృష్ణమ్మను పెట్టుకుని నీటి సమస్య తీవ్రంగా ఉంది. పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి అందించి సురక్షితమైన తాగునీరు అందించే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఏమా, దుగ్గిరాలకు వెళ్లే రోడ్ ఎంత బాగుందమ్మా! బా, ఎంత అద్భుతంగా ఉంది తల్లి ఆ రోడ్డు. స్పీడ్గా వచ్చాను తల్లి. నేను బండి 15 కిలోమీటర్ల కన్నా ఎక్కువ స్పీడ్ లో రాలేను. అది అంత బాగుంది రోడ్. ఇది కొత్త పథకం తల్లి, అది మీకు తెలీదా? జగన్మోహన్ రెడ్డి గారిది కొత్త పథకం. అది గుంతల పథకం. ఆ గుంతల్లో రోడ్ ఎక్కడుందా అని ఎత్తుక్కునే పరిస్థితి. అలా చూస్తూ